వైఎస్ఆర్సీపీ నేత అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. దారుణంగా అనేక చోట్ల జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి బీచ్లో పాల్గొని క్యాండిల్ ర్యాలీలో పాల్గొనాలనే ఉద్దేశంతో నిన్న ప్రకటించి ఈరోజు ఆయనకు సంబంధించినటువంటి బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని అక్కడ పంపిస్తే ఆ బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ని డ్రైవర్ని ఇంకా వారితో ఉన్న సిబ్బందిని అందరినీ అరెస్ట్ చేసి ఇవాళ నిర్బంధంలో తీసుకుంటారా? ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చేటటువంటి గౌరవం ఇదేనా అని అడుగుతా ఉన్నా. ఉద్యమం మేమేం చేస్తున్నాం? మేమైనా అన్యాయం చేస్తున్నావా? అక్రమం చేస్తున్నావా? దారుణం చేస్తున్నావా? ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నావా? అదేమంటే విధ్వంసాలు జరుగుతున్నాయి. అది మీ అసమర్థతని మనవి చేస్తున్నాం. మన రైలు ప్రమాదం జరిగింది. రైలు ప్రమాదంలో మనుషులు చనిపోయారు. రైలు ఆపేస్తారా? జాగ్రత్తలు తీసుకోరా? శాంతియుతంగా మేము ఉద్యమం చేస్తామని, శాంతియుతంగా ప్రదర్శన చేస్తామని ముందుగా ప్రకటించి అఫిడవిట్ కూడా ఇచ్చి మేము వెళ్తుంటే భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కుని కాలరాసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ప్రయత్నం చేస్తున్నది. దీనికి తగిన మూల్యం చంద్రబాబు నాయుడు గారు, పోలీసు వ్యవస్థ తప్పనిసరిగా చెల్లించాలని కూడా మనవి చేస్తున్నా. పోలీసు వ్యవస్థకు మనవి చేస్తున్నా, నేను ఉన్నతాధికారులకు మనవి చేస్తున్నా. మీరు డ్రా చేసేటటువంటి శాలరీస్ నారా చంద్రబాబు నాయుడు గారి జేబులవి కావు. మీరు డ్రా చేసేటటువంటి శాలరీస్ తెలుగుదేశం పార్టీ యొక్క ఖజానా నుంచి కాదు వచ్చేది. మేము కట్టే ట్యాక్సుల వల్ల, ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన ట్యాక్సుల నుంచి మీకు మేము ఇస్తున్నాం సమాజానికి సేవ చేయాలి. మీరు ఇవాళ నేరస్తుల్లాగాను, ఉగ్రవాదుల్లాగాను విద్యార్థుల్ని, అమాయకులైనటువంటి విద్యార్థుల్ని, ప్రత్యేక హోదా కోసం తప్పిస్తున్నటువంటి విద్యార్థుల్ని, ప్రత్యేక హోదా కోసం తప్పిస్తున్నటువంటి రాజకీయ పార్టీల్ని, ప్రత్యేక హోదా కోసం తప్పిస్తున్నటువంటి యువకుల్ని మీరు ఇవాళ మ్యాన్ హ్యాండిల్ చేసి తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెడుతున్నారంటే ఏం జరుగుతుంది ఈ రాష్ట్రంలో? ఒకసారి ఆలోచించమని మనం చేస్తున్నా. శాశ్వతం కాదు చంద్రబాబు నాయుడు గారు. మిమ్మల్ని కోర్టుల్లో నిలవేస్తామని కూడా మనం చేస్తున్నా. న్యాయస్థానాల ముందు నిలవేస్తాం. ఉన్నతాధికారులకు మనం చేస్తున్నా. సక్రమంగా వ్యవహరించండి. చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా ఉట్టి కట్టుకుని ఊరేగరు. ఇల్లీగల్గా, అన్యాయంగా, అక్రమంగా ఇవాళ ఉక్కుపాదంతో అణతాలని ప్రయత్నం చేస్తే మనవి చేస్తున్న బాలుని నేలకు కొడితే ఎంత ద్విగుణీకృతమైనటువంటి వేగంతో పైకి వస్తుందో, ఎంత అణచాలని ప్రయత్నం చేసినా ప్రత్యేక హోదా ఉద్యమం మరింతగా ముందుకు వెళుతుంది. నీ మెడలు వంచుతుంది. నీ మెడలే కాదు, మోడీ మెడలు కూడా వంచి ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొచ్చేటటువంటి మార్గంలో మేము పయనిస్తామని కూడా మనవి చేస్తున్నాం. అందరినీ, ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోరుకునేటటువంటి వ్యక్తులందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపూర్ణమైన మద్దతు ఇస్తుంది. వారి వెంట ఉండి నడుపుతుందని కూడా మనవి చేస్తున్నా. రాజకీయ విభేదాలు మాకు చాలా ఉండొచ్చు. రాజకీయ విభేదాలు, రాజకీయ సిద్ధాంత విభేదాలు ఎన్ని రాజకీయ పార్టీలకు వ్యతిరేకంగా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేక హోదా ఉద్యమంలో తలమానికగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, మా పార్టీ అధ్యక్షులు చెప్పారు. ఎవరు చేసినప్పటికీ కూడా మాకు వ్యతిరేకులు కావచ్చు, మాకు అనుకూలంగా కాకపోవచ్చు, మాకు ఓట్లు వేయని వారు కాకపోవచ్చు, ఓట్లు వేసేవారు కాకపోవచ్చు, ఎవరైనప్పటికీ కూడా వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది. మా ధ్యేయం ఒక్కటే, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించి తీరుతాం, సాధిస్తాం. దానికోసం ఎంత శ్రమైనా చేస్తాం, ఎంత ఉద్యమమైనా చేస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్న మీ ఊకదంపుడు కార్యక్రమాలకో, ఉపన్యాసాలకో, చంద్రబాబు నాయుడు గారి ఉపన్యాసాలకో, లేదా మీరు చేసేటటువంటి ఈ అన్యాయమైనటువంటి అణిచివేతకు భయపడి మాత్రం వెనుగు తిరిగే ప్రశ్న లేదు. ఇది ప్రారంభం మాత్రమే, అంతం కాదని మనవి చేస్తున్నా. మరింత ఉద్యమ రూపాన్నిచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతుంది. ఇవాళ చాలా మంది మీరు అడగొచ్చు, ఇంత నిర్బంధంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయబోతున్నారని. వైజాగ్ వెళ్ళబోతున్నాం. ఎన్ని నిర్బంధాలున్నా, ఎన్ని అరెస్టులు చేసినా, ఎంత ఒత్తిడి చేసినా కొవ్వొత్తుల ప్రదర్శనలో మా అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాల్గొని తీరుతారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకే మేము నడుస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాదు, ఇవాళ నిర్బంధంలో ఉన్నటువంటి యువకులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, ఉద్యమకారులు కానివ్వండి, ప్రతి నభూని ముందుకు సాగాలి. మరింత ఉత్సాహంగా
పోలీసులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ మరింత ఉత్సాహంగా ముందుకు కదిలి ప్రత్యేక హోదాను సాధించడం కోసం అందరూ ఒక్క తాటి మీదకు రావలసినటువంటి అవసరాన్ని ఈ ఉద్యమాన్ని అణిచివేస్తున్నటువంటి క్రూరమైన విధానమే చెబుతుంది. అందరూ కలిసికట్టుగా ముందుకు సాగాలని నిర్ణయం రావాల్సినటువంటి పరిస్థితి ఇవాళ ఉన్నదని ఈ సందర్భంగా అందరికీ కూడా, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకానికి అందరికీ కూడా, పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ప్రత్యేక హోదా ఉద్యమానికి నడుం కట్టి ముందుకు సాగాలని ఈ సందర్భంగా మరొక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పునరుద్ఘాటిస్తున్నది. సృజనా చౌదరికి తెలుగుదేశం పార్టీకి అయిపోయిన అంశమేమో కానే కాదు. నేను మనవి చేస్తున్నా, 1956లో రాష్ట్రం కలిసింది. అప్పటి నుంచి, కలిసిన రోజు నుంచి ప్రత్యేక ఉద్యమం ఉంది. ఇంతో అంతో దాన్ని పట్టుకొని మొన్నటి దాకా ఉద్యమం చేశారు వారు. కాబట్టి ఏది అయిపోయిన అంశం కాదు, ప్రారంభమైన అంశం. ఇదంతా మోసం చేయాలనేటువంటి ప్రయత్నంలో చంద్రబాబు నాయుడు గారు, సుజనా చౌదరి గారు ప్రయత్నం చేస్తున్నారు. ప్రత్యేక హోదా అయిపోయిన అంశం, ముగించిన అంశం కాదు. ప్రత్యేక హోదా సాధించేంత వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పోరాడతారు, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ మినహా. ప్రభుత్వం బాధ్యత. మేము ఇంత ఉద్రిక్త పరిస్థితుల్లో వెళ్లిన తరువాత అక్కడ ఏ సంఘటన జరిగినా చంద్రబాబు నాయుడు గారే దానికి బాధ్యత వహించాలి. ప్రజాస్వామ్యం అండి, ప్రజాస్వామ్య హక్కు అండి. నేను ఎక్కడికి వెళ్తున్నామండి? ఎవరి కోసం వెళుతున్నామండి? దీనికి బాధ్యత, ఏ చర్యకైనా బాధ్యత వహించవలసింది చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ ఉద్యమం జరిగినా నొక్కేస్తాడా చంద్రబాబు నాయుడు గారు? ఆ ముద్దగడ పద్మనాభం గారు పాదయాత్ర అంటే, పాదయాత్రకు ముందే ఇప్పుడు రెండోసారి ఆయన్ని అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేస్తారా?